చాలా సందర్భం నుంచి మేమైతే సారు ఏమన్నా తప్పు అనుకున్నా మనకు సంబంధం లేదు, కానీ చాలా మన అంటే స్కూల్ ని బాగా అంటే ఖరాబ్ అయిపోతుందన్న ఉద్దేశంతో అప్పుడు ఎప్పుడు సార్ వస్తున్నారు సెక్రటరీ గాని, మేము సర్పంచ్ గాని నేను గాని అందరూ ఒక్క వస్తుంది అట్లా చేయకండి సార్ అని చాలా సార్లు, ఒక కాదు 100 సార్లు కూడా చెప్పినాం మేము ఈ విషయం. ఎందుకంటే దయచేసి ఇప్పుడు మీరు వస్తున్నారు, కంటిన్యూ వస్తున్నారు, ఆ మేడం లేదు అంటే బై 1/1 గెట్ బై 1 ఏదో అన్నట్టు, అది మీరు వచ్చినప్పుడు మేడం రాదు. ఒక నెలలో కంటిన్యూ మీరు ఒక నెల ఎప్పుడైనా ఇద్దరు కలిసి టీచింగ్ చేసిరా సార్? ఇద్దరు టీచర్ ఉన్నారు కదా, మీరు ఆరు రోజులు మీరు సెలవు పెట్టుకుంటారు, 6 రోజులు సరే మీకు సెలవు ఉండొచ్చు, దానికి మేము మీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మీ పనులు ఉండొచ్చు, పోవచ్చు, అట్లేం లేదు. కానీ మినిమం ఇద్దరు టీచర్లు ఎప్పుడైనా చెప్పిన దాఖలాలు ఉన్నాయా? లేదు. ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ పరంగా ఇది బాగా ఇది సార్, మీరు కష్టపడి మీరు టీచర్ అయినరు, మీకు తెలుసు ఇది విద్యా వ్యవస్థ అయిందని తెలుసు. విద్యార్థులు అట్టిగా వేస్ట్ అయిపోతున్నారు సార్. మనకు ఉన్న విద్యార్థులని కాపాడుకోండి సార్ దయచేసి. నా సరండి నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మిమ్మల్ని ఏదో ఉద్దేశంగా మిమ్మల్ని ఏదో కించపరచాలి, మిమ్మల్ని పరిచయం చేయాలని మాకు ఉద్దేశం లేదు సార్. మీరు దయచేసి అండర్స్టాండ్ చేసి, మీకు లీవ్లు ఉండొచ్చు, ఎన్ని రోజులన్నా లీవ్లు ఉండొచ్చు, కానీ మరీ లీవ్లు ఉంటే కూడా వేస్ట్. మీరు ఇప్పుడు ఉన్నారు 5 రోజులు మీరు కరెక్ట్ వస్తున్నారు, మేడం లేదు 5 days, మళ్ళీ ఆమె వస్తుంది, ఆమె 5 days, మళ్ళీ మీరు 5 days మీరు లీవ్ తీసుకుంటున్నారు. నార్లాపూర్లో అయితే అట్లా జరగదు. చాలా నేను ఉన్నప్పుడు నిజంగా సార్, నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను